ప్రశ్నలు వేసినా మీకు ఎప్పటికీ ఉంటానే ఉంటాయి సందేహాలు. కానీ ఎప్పుడైతే మీరు బాగా నిష్ఠతో ప్రతిరోజు సాధన చేస్తూ నేను చెప్పే లెవెల్స్ అన్ని పెంచుకుంటారో అప్పుడు ఆ 100 ప్రశ్నలు అనేవి లేకుండా తగ్గిపోతాయి. మీది మీకు అవగాహన అయింది, బాహ్యం కూడా అవగాహన అయింది. అప్పుడే మీలో రావాల్సిన శక్తులు వచ్చేసి మిగతా ఫ్యూచర్ అంతా అప్పటి నుంచి బాగుండడం మొదలైంది. ఆ లోపు మీరు అర్థం కాని పరిస్థితులు అయోమయంలో చాలామంది ఇబ్బందులు బాధలు పడుతూనే ఉంటారు. ఆ విధంగా లైఫ్లో ఎంతో స్థిరత్వం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం లేకుండా, సాధనలో స్థిరత్వం లేకుండా, గురువు దగ్గర స్థిరత్వం లేకుండా మీరు అస్తవ్యస్తం అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక దగ్గర స్థిరంగా చెప్పేది అర్థం చేసుకుంటూ సాధన బాగా చేయండి, అన్ని పొందుతారు. ఈరోజు సాధనలో మనం 2 ఆధ్యాత్మిక ద్వారాల నుంచి ఆధ్యాత్మిక సూక్ష్మ ప్రభావాలను మన శరీరంలోకి తీసుకుంటాము. ఒకటేమో మామూలు ప్రాణాయామ ద్వారా